వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయ్స్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. CN నెంబర్ 05/2024 కింద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఆల్రెడీ షార్ట్ నోటిఫికేషన్ అయితే లాస్ట్ టైం వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. ఇది వచ్చేసి పోస్టులు వచ్చేసి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే తీయడం జరిగిందన్నమాట. స్టేషన్ మేనేజరు, స్టేషన్ మాస్టరు, నెక్స్ట్ టికెట్ కలర్ ఎన్ని కూడా పోస్టులు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి నోటిఫికేషన్లు ఏమున్నాయని చెక్ చేయడం చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇలా ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏ ఉన్నాయి ఏంటని చెప్పడం జరుగుతుంది. చూసుకుంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ నోటిఫికేషన్ నాన్ పాపులర్ కేటగిరీస్ పోస్టులు చూసుకుంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13/9/24 నుంచి మనకి పబ్లిష్ అయింది. 14వ తారీఖు నుంచి అయితే ఎల్లుండి నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. డేట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవడం వీలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకి 13వ తారీఖు క్లోజింగ్ అనమాట. నెక్స్ట్ మంత్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది లేట్ పేమెంట్ కానీ ఏమైనా ఉంటే మనకి క్లోజింగ్ అనేది 15 వరకు ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మళ్ళీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఓపెనింగ్ డేట్స్ అండ్ క్లోజింగ్ డేట్స్ అనమాట. ఇవి ఈ డేట్ ఆఫ్ పబ్లిషన్ చూసుకుంటే 13వ తారీఖు, ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెనింగ్ అయితే 14వ తారీఖు, క్లోజింగ్ వచ్చేసి 13వ తారీఖు అనమాట. ఈ డేట్లు మీరు చూసుకొని ముందు అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ చూడండి ఒకసారి. ఇది చూసుకుంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ గ్లాన్స్ చూసుకుంటే మనకి కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ చూసుకుంటే స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ పోస్టులు అయితే 5 కేటగిరీలో పోస్టులు అయితే తీయడం జరిగింది. చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూసుకుంటే మనకి పోస్టులు చూసుకుంటే 1736 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ చూసుకుంటే 994 పోస్టులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూసుకుంటే 3000 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1500 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ చూసుకుంటే 732 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఏజ్ లిమిట్ కూడా 18 to 36 ఇయర్స్ అయితే మధ్యలో ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో అయితే ఓవరాల్గా 8000 పోస్టులు అయితే మీరు తీయడం జరిగిందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం ఇచ్చింది అనమాట. SC ST కానీ ఎవరైనా సరే. నేను చెప్పాం కదా 13/10/2021 డేట్ మనకైతే రిజల్ట్ అయితే వచ్చి ఉంటారన్నమాట నోటిఫికేషన్కి అప్లై చేయడానికి. అదే ఎవరో క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. ఇది చూసుకుంటే మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది, కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ మార్కింగ్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్ చేయండి. మనం మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఏ ఉండాలి ఏంటి అనేది, ఐ విజన్ 6/9, 6.6 గ్లాసెస్, ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్, ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా OBCకి అయితే మనకి 3 years, SC ST 5 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే SC ST 5 years, OBC అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 6 years ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది చూసుకుంటే నెక్స్ట్ ఇంకా మనకు ఆ మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ చెప్పడం జరిగింది. క్యాండిడేట్ కేటగిరీస్ అయితే చూసుకుంటే మనకి 500 అనేది పే చేయాలి. SC ST అయితే 250 పే చేయాలన్నమాట. ఇది మనకి 400 అయితే రిఫండ్ చేస్తారన్నమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఆన్లైన్ పేమెంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. UPI కూడా ప్లే చేయొచ్చు. దాని తర్వాత రిఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ కూడా 13/10/2024, 15/15/2024 కూడా ఉంటుంది అన్నమాట క్లోజింగ్ డేట్. ఇది నోటిఫికేషన్ అయితే. నోటిఫికేషన్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మెయిన్ నోటిఫికేషన్లో అయితే మనకి ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎల్లుండి నుంచి ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మీకు ఏ విధంగా అప్లై చేయడం కూడా చెప్పడం జరుగుతుంది. ఇది స్టేట్ మనకి స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దానికి ఏమేమి మార్క్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీని నెక్స్ట్ స్టేజ్ 2లో ఏముంటాయి, ఏమేమి అప్లై ఉంటాయి మనకి, జనరల్ అవేర్నెస్, జనరల్ స్కోరింగ్ ఏముంటుంది. నెక్స్ట్ టైపిస్ట్ స్కిల్ ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే మనకి గూడ్స్ ట్రైన్ మేనేజరు, నెక్స్ట్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూసుకుంటే అన్నింటిలో కూడా CPT1, CPT2 అన్ని కామన్ పాయింట్స్ అనమాట అందరికీ. స్కిల్ టెస్ట్లో మాత్రం సీనియర్ క్లర్క్ టైపిస్ట్ చూసుకుంటే టైపిస్ట్ ఉంటుంది, టైపింగ్ స్కిల్ ఉండాలి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. అది మాత్రం ఇంపార్టెంట్. ఇది నోటిఫికేషన్ అయితే మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ నోటిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్ అంటే మెయిన్గా మనకి ఇక్కడ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి స్టేషన్ మాస్టర్, సీనియర్ మేనేజర్కి. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ అకౌంటెంట్ టైపిస్ట్ ఉన్నది కదా, ఆ పోస్టులకి అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. స్టేషన్ మేనేజర్కి అట్లకి అయితే మనకి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట ఈ పోస్టులకి. అది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే. ఈ పోస్టులు చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, ఈ పోస్టులకి అయితే మనకి డిగ్రీ క్వాలిఫికేషను. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఇది ఇంటర్ అండ్ డిగ్రీ ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.